దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి మనమందరము క్రీస్తు సంఘానికి వచ్చిన మనందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుడిని ఆరాధించుకోవడానికి కొనియాడడానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు మంచి మనస్సాక్షి అనే అంశం గురించి నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. వాక్యం చెప్తుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరి సహోదరులకు కూడా వాక్యం అలా ఉన్నదో లేదో వాక్య ప్రకారంగా మా అమ్మలను మేము వాక్యంగా అప్పచెప్పుకొని వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా గంత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా మనము ఉండాలి. మరి చూడండి పిల్లరా, ఈరోజు మరి మనము మన ఇంట్లో మటన్ వండామనుకో, మటన్ వండితే పిల్లలు చాలా సంతోషిస్తారు. ఈరోజు మా ఇంట్లో మటన్ మేము చాలా చక్కగా ఆనందంగా తింటామని. మరి ఈరోజు మనము మన అందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుని వద్దకు వచ్చాము. మనందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చిన మనము మనందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతాడు, మన లోపల ఏం కొదవ ఉంది, మన మనస్సాక్షి ఎలా ఉన్నది. అయ్యో, మనం ఈరోజు మన మనస్సాక్షిని గురించి మనం నేర్చుకుందాం. ఎలా ఉంది అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం పిల్లరా. ఈరోజు చాలా చక్కని అద్భుతమైన అంశం. ఈ అంశం నేర్చుకుని మనల్ని మనము వాక్యంతో మన మనస్సాక్షి మనకు మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉన్నామా, కుటిల తంత్రము కుట్రలతో అలాంటి మనస్తత్వం కలిగిన వారంగా ఉన్నామా అనేది ఈరోజు మనల్ని మనమే సరి చేసుకుందాం పిల్లారా. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుంది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని చెప్తుంది. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి అంశంలోనికి వెళ్దాం పిల్లారా. మరి ఈ అంశము ద్వారా మనము ఏది మాట్లాడినా లేఖనాధారంతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును కట్టుకుందాం. ఇట్టి గొప్ప ధన్యత దేవుడు దయచేసిన విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యము 23వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి అపోస్తల కార్యము 23వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకుందాం. పౌలు మహాసభ వారిని తేరిచూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. చూడండి పిల్లారా, పౌలు గారు మరి మహాసభ ఎదుట తేరిచూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచున్నానని చెప్పాను. చూడండి, ఇలా పౌలు గారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాట? మంచి మనస్సాక్షి. మరి పిల్లరా, మనం ఆలోచన చేయాలి, మంచి మనస్సాక్షి అంటే ఏంటి అనేది మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? మరి మనము ఆత్మీయంగా ప్రతి ఒక్కరము మంచి మనస్సాక్షి గలవారమై ఉండాలి. మరి మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలని మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మరి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ మంచి మనస్సాక్షి కలిగిన వారుగా కలిగిన అవగాహన కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన అవగాహన కలిగి ఉండాలి. మరి మనస్సాక్షి ఆత్మానుసారంగా ఉండాలి. దేవుడు మెచ్చే విధంగా ఉండాలి మన మనస్సాక్షి.
దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. మరి మనస్సాక్షి ఏ విధంగా ఉండాలి? మనస్సాక్షి సత్యవాక్యమును అనుసరించిన వారముగా, సత్యవాక్యమును అనుసరించిన వారముగా, మరి అనుసరించిన వారముగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించే వారముగా ఉంటాము. చూడండి, సత్యవాక్యాన్ని అనుసరించిన వారముగా, వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించే వారంగా ఉంటాము. చూడండి పిల్లరా, మనస్సాక్షి అనేది పుట్టుకతోనే దేవుడు అందరికీ మరి ఇస్తాడు పిల్లరా. మనస్సాక్షి అనేది పుట్టుకతోనే అందరికీ వస్తుంది. చూడండి పిల్లరా, ఇంకా మనస్సాక్షి ఏం చేస్తుంది? చూడండి పిల్లరా, మనస్సాక్షి మరి కీడు మేలులను వివేచించేదిగా ఉంటుంది. కీడు మేలులను వివేచించేదిగా ఉంటుంది మనస్సాక్షి. చూడండి పిల్లరా, ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు అలా ఎందుకు చేశావు, అలా చేయకుంటే బాగుండేది అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఎప్పుడైనా మంచి పని చేసామనుకో, మన మనస్సాక్షి మనతోనే మరి సంతోషిస్తుంది. చూడండి పిల్లరా, మెచ్చుకుంటుంది మనల్ని, నువ్వు ఈరోజు చాలా మంచి పని చేశావు. చూడండి పిల్లరా, మనస్సాక్షి ఏ విధంగా మనల్ని సరిచేస్తుంది. మరి పౌలు గారు ఏమంటుడు? పౌలు గారు నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ధర్మశాస్త్ర ప్రకారంగా మంచి మనస్సాక్షి కలిగిన వాడే ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉంటూ ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ నేను చక్కగానే ఉన్నాను అని. మరి యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత పౌలు జీవితంలో మార్పు అనేది కలిగింది. టోటల్ మార్పు అనేది కలిగింది. చూడండి పిల్లరా, మనస్సాక్షి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, మనస్సాక్షి మనము ఏ వాతావరణంలో ఉంటామో ఆ వాతావరణం ప్రకారంగానే మన మనస్సాక్షి ఉంటుంది. చూడండి పిల్లరా, మన మనస్సాక్షి ఏ విధంగా ఉంటుంది? ఏ వాతావరణంలో మనము ఉంటామో ఆ వాతావరణంకు సంబంధించిన మనస్సాక్షి కలిగిన వారు ఉంటాము. మరి ప్రతి మనిషి దేవుని యొద్దకు రావాలి. మరి ఈ మనస్సాక్షి మరి వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యాన్ని అనుసరించి జీవించాలంటే ప్రతి మనిషి దేవుని వాక్యం యొద్దకు రావాలి. మరి మంచి మనస్సాక్షి కలిగిన వారముగా నడిపించడానికి వీలుగా ఉంటుంది వాక్య ప్రకారంగా. మరి చూడండి పిల్లరా, సమస్త విధములైన క్రీస్తు వాక్యము మీ హృదయంలో భద్రపరచుకునుడి. చూడండి పిల్లరా, మనం మంచి మనస్సాక్షి గల వారముగా ఉండాలంటే సమస్త విధములైన క్రీస్తు వాక్యం మీ హృదయంలో భద్రపరచుకునుడి. అప్పుడేమవుతుంది? మీ మనస్సాక్షి మరి వాక్య ప్రకారంగా జీవించడానికి వీలుగా ఉంటుంది. చూడండి పిల్లరా, ఇంకా మరి ప్రారంభం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనస్సాక్షిని గురించి ఆలోచన చేసినట్లయితే, ప్రారంభం గురించి దేవుడు ఆదాము హవ్వలను మరి సృజించి ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో ఉంచి వారిని ఇరువురిని ఆశీర్వదించి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు జీవవృక్ష ఫలంలో తినవచ్చును, కానీ ఒకటి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, మీరు తింటే చనిపోతారు అనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞను అనుసరించేంత వరకు దేవునితో సావాసం కలిగి ఉన్నారు. చల్లపూట సాయంత్రకాలంలో మరి దేవునితో సావాసం కలిగిన వారుగా ఉన్నారు. చూడండి పిల్లరా, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ అపరాధంలో పడెను అని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఆదాము దగ్గరికి టచ్ చేసాడు. ఆదాము టచ్ అయితే దేవుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి మరి ఎలాంటి తొందరపడలేదు, ఆజ్ఞను అతిక్రమించలేదు అవ్వ. మరి చూడండి పిల్లరా, అవ్వ బలహీనంగా ఉంది దేవునితో సావాసంలో. అందుకోసమే సావాస దోషముగా కలిగి అవ్వ ఏం చేసింది? అవ్వ సాతాను మాట విన్నది. చూడండి పిల్లరా, సాతాను మాట విని తమకున్న సొంత మనస్సాక్షిని కోల్పోయింది. అవ్వ తనకున్న సొంత మనస్సాక్షిని కోల్పోయింది. చూడండి పిల్లరా, మనస్సాక్షి కోల్పోయి సాతాను మాట విని ఆజ్ఞను అతిక్రమించి, పాపం వలన వచ్చింది మరణము. చూడండి పిల్లరా, అవ్వ తిన్నది, అవ్వతో పాటు ఆదాము కూడా ఇచ్చింది. వీరిద్దరు ఆజ్ఞను అతిక్రమించారు. చూడండి పిల్లరా, వారు ఏ వాతావరణంలో ఉన్నారు? దేవుని వాతావరణంలో దేవుని ఆజ్ఞను మరి వారి మనస్సాక్షి ఆ వాక్య ప్రకారంగా దేవుని ఆజ్ఞను అనుసరించిన వరకు దేవుని మాట ప్రకారంగా ఉన్నారు. ఎప్పుడైతే సాతాను మాట విన్నారో ఆ వాతావరణంలో వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటను ధిక్కరించారు, ఆజ్ఞను అతిక్రమించారు. అందుకోసమే మనస్సాక్షి ఏ వాతావరణంలో ఉంటామో అదే వాతావరణంలోని మరి ఉంటుంది. చూడండి, మంచివారి స్నేహం చేస్తే మంచివారితో మంచి అలవాట్లు, మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉంటాం. చెడ్డవారితో స్నేహం చేస్తే
చెడ్డవారి మనస్సాక్షి కలిగిన వారముగా మనం ఏమవుతుందిలే, మన మనస్సాక్షి చెప్తుంది వారితో వెళ్ళొద్దు, వాళ్ళు మంచివారు కాదు అన్న కూడా ఏమవుతుందిలే, వాళ్ళందరూ అలా ఎత్తురు, నేను ఒక్కొని ఎత్తే ఏమవుతుంది అని మన మనస్సాక్షిని మరి ధిక్కరించి వారితో వెళ్ళడం జరుగుతుంది. అందుకోసమే మరి మనమేమో ఏ వాతావరణంలో ఉంటామో అదే వాతావరణంలో మన మనస్సాక్షి మరి మరి ముందుకు సాగుతుంది. చూడండి పిల్లరా, మనము ఆత్మను గురించి మరి ఏమని రాయబడ్డది? నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపమట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది చూడండి పిల్లరా, సామెతల గ్రంథంలో రాయబడ్డది 20వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. చూడండి పిల్లరా, ఏం చేస్తాడట? అది అంతరంగములన్నిటినీ శోధిస్తుంది. చూడండి పిల్లరా, ప్రతి మనిషికి మనస్సాక్షి ఏం చేస్తాడంటే ప్రతి మనిషిని మంచి చెడులను వివేచించేదిగా ఉంటుంది. ప్రతి మనిషికి దేవుడు ప్రతి ఒక్కరికి మనస్సాక్షి పెడతాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే మంచి చెడులను వివేచించేదిగా ఉంటుంది. అందుకోసమే దేవుడు ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షి అనేది అనుగ్రహించాడు. దాని పని ఏంది? మంచి చెడులను వివేచిస్తుంది. చూడండి ఇలా మనము మన సావాసము ఎవరితో ఉన్నది? మరి మనం ఆలోచన చేస్తే మన సావాసం ఎవరితో ఉన్నది? వాక్యంతో ఉన్నదా లేకుంటే వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తున్నామా? వాక్యాన్ని విని అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? లేకుంటే లోకంలో ఉన్నదానికోసం ఆలోచిస్తున్నామా? మరి మనం ఆలోచన చేయాలి. మనం ఏ విధంగా ఉన్నాము? మరి లోక ఆశలతో ఉన్నామా? మరి మనల్ని మనమే ఆలోచన చేయాలి. ఏ విధంగా ఉన్నది? చూడండి పిల్లరా, మనము మన మనస్సాక్షిని గురించి మనస్సాక్షి అనేది ఏం చేస్తుందట? ఒక మార్గదర్శిగా ఉంటుంది. ఒక సూచిస్తుంది, ఇది ఇలా అని మనల్ని సరిచేస్తుంది. మరి మనస్సాక్షి మనల్ని సరిచేస్తుందే కానీ మరి తప్పు చేసేది ఆపేదిగా ఉండదు. మనం తప్పు చేస్తున్నప్పుడు నిన్ను ఆపేదిగా ఉండదు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నీ మనస్సాక్షి నిన్ను త్రోసివేసి ఏం చేస్తావు? ఏం పర్వాలేదులే, వాళ్ళందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తానే అనేదిగా ఉంటావు. మరి చూడండి పిల్లరా, మనం ఈరోజు రోడ్ మ్యాప్, మనము ఏ ప్రాంతానికన్నా వెళ్ళాలంటే మొబైల్లో ఏం చేస్తున్నాం? రోడ్ మ్యాప్ను సెట్ చేసుకొని మరి దాని ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఇంకా 200 మీటర్లు ఉన్నదని చెప్తారు. 200 మీటర్ రైట్ లెఫ్ట్ అని చెప్తూనే ఉంటుంది. మనకు కొంచెం తప్పినా కూడా అదేం చెప్తుంది? దాని పని అది చేస్తూనే ఉంటుంది. కానీ రోడ్ మ్యాప్ ఏం చేస్తుంది? దాన్ని అనుసరించి మనము ముంగటికి వెళ్తే మనం చేరవలసిన గమ్యానికి చేరుతాం పిల్లరా. మరి చూడండి, ఈ మనస్సాక్షి మరి ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తుంది. నువ్వు తప్పు చేశావు, ఆ రోజు వారికి మాటను ఇచ్చావు, ఆ మాటను నువ్వు ధిక్కరించావు. చూడండి పిల్లరా, మనల్ని గద్దిస్తుంది. చూడండి, గద్దిస్తుంది కానీ గద్దిస్తుంది. ఆ గద్దింపును మనము లోబడి మనము ముంగటికి వెళ్తే మనం సరిగ్గా ఉంటాం. ఆ గద్దింపును త్రోసివేసి ముంగటికి వెళ్ళామనుకో మరి చెడు పనిలోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, అందుకోసమే మనస్సాక్షి ఏ వాతావరణంలో ఉంటుందో, ఏ వాతావరణంలో ఉంటామో ఆ వాతావరణానికి లోబడి ఉంటుంది. చూడండి పిల్లరా, మరి మనస్సాక్షి ఏ విధంగా వృద్ధి పొందుతుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధంగా వృద్ధి పొందుతుంది అంటే, చూడండి పిల్లరా, ఈరోజు స్కూల్కి వెళ్తున్నా మరి టీచర్లు బోధించే విధానంలో వృద్ధి పొందుతుంది. ఉపాధ్యాయులు బోధించే బోధనంలో మరి వారి మనస్సాక్షి వృద్ధి పొందుతుంది. అలాగే ఈరోజు వృత్తి విద్యల ద్వారా మరి మనస్సాక్షి వృద్ధి పొందుతుంది. అలాగే మరి మనము క్రీస్తు వద్దకు వచ్చిన క్రైస్తవులమైన మన మనస్సాక్షి ఏ విధంగా వృద్ధి చెందాలి, ఏ విధంగా వృద్ధి చెందుతుంది అనేది మనము ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులైన మనకున్న బైబులు, పరిశుద్ధాత్మని బోధ, కొత్త నిబంధనను మనము మరి వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మన మనస్సాక్షిని సరిచేసుకునే అవకాశం ఉన్నది. చూడండి బ్రదరా, మన మనస్సాక్షి ఆ విధంగా ముందుకు సాగుతుంది. అందుకోసమే పౌలు గారు తిమోతికి ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. పౌలు గారు తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉన్నావు అని మరి పౌలు గారు తిమోతిని గురించి చెప్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున, చూడండి, ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని
వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించి ఉన్నాను. నీకు ఇచ్చిన మరి చూడండి పిల్లరా, ప్రవచనం చొప్పున, ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున నువ్వేం చేయాలా? ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాలి. అందుకోసమే మంచి పోరాటం పోరాడాలంటే ఏం చేయాలడా? వినుట వలన విశ్వాసం కలుగును, యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి వినాలి. విన్నప్పుడు ఏం చెప్తుంది? మన మనస్సాక్షి వృద్ధి పొందుతుంది. మన మనస్సాక్షి వాక్య ప్రకారంగా నడిచినప్పుడు మనము ఎలాంటి తప్పిదానికి గురికాము. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే వినుట వలన విశ్వాసం కలుగును, వినడం ద్వారా విశ్వాసం కలుగును, ఆ విశ్వాసం ద్వారా మన మనస్సాక్షి మనల్ని సరిచేస్తుంది. ఎబ్రిలో రాసిన పత్రిక ఎబ్రి సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్న 13వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలో యోగ్యంగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. చూడండి, మా విషయమే ప్రార్థన చేయండి, మేము అన్ని విషయంలో యోగ్యమైన ప్రవర్తన కోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నామని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఈ మాట చెప్పాలంటే చూడండి పిల్లరా, ఈ అవగాహన ఎప్పుడు ఉంటుంది? ఈ అవగాహన ఎప్పుడు ఉంటుందంటే ఇలాంటి అవగాహన వాక్యము విని, వాక్యం మన హృదయంలో ఉండి వాక్యం మనల్ని నడిపిస్తుంది. వాక్య ప్రకారంగా మనం నడిచినప్పుడు, ఈ వాక్య ప్రకారంగా నడిచి జీవించినప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉంటాము అనే ఒక మాట మనము చెప్పడానికి వీలుంటుంది. చూడండి మరి చూడండి, మంచి మనస్సాక్షి ఎప్పుడు కలిగి ఉంటాము? వాక్యం విని అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా మన మనస్సాక్షిని వాక్యంకు లోబడి, ఆత్మనియమంకు లోబడి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఇలాంటి మాట చెప్పడానికి వీలుగా ఉంటుంది. చూడండి పిల్లరా, ఇంకా ఏ విధంగా మనస్సాక్షిని అభ్యాసం చేయాలని పౌలు గారు చెప్తున్నాడు. మనస్సాక్షిని అభ్యాసం చేయాలి. చూడండి పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు మనస్సాక్షిని అభ్యాసం చేయాలి. అపొస్తల కార్యము 24వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, ఈ విధమున నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. చూడండి పిల్లరా, మనస్సాక్షి ఏం చేసిందట? అభ్యాసం చేసుకొనుచున్నాడట. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు. చూడండి పిల్లరా, నిర్దోషమైనదిగా ఉండాలంటే మరి అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ, చూడండి పిల్లరా, దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. వాక్యము చూడండి పిల్లరా, ఈరోజు వాక్య ప్రకారంగా మనకిచ్చిన బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించిన వారే క్రైస్తవులు. మరి నామకార్థంగా నేను క్రైస్తవుని అని చెప్పడం కాదు. వాక్యము పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తున్నది, ఆ బోధ ప్రకారంగా నేను ఉన్నానా లేదా? మరి ఈరోజు మనుషులు చెప్పిన మాటలే, మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములు కానీ మరి వ్యర్థంగా నన్ను ఆరాధించుచున్నారని చెప్తున్నది మాట. చూడండి పిల్లరా, మన విశ్వాసము వాక్యం మీద ఉన్నదా? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా అనేది మన మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవాలా. వాక్యం ఏం చెప్తున్నది? వాక్య ప్రకారంగా నేను ఎందుకు లేను, వాక్య ప్రకారంగా నేను ఎందుకు ఉండకపోతున్నాను అని మనము మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవాలట. ఆ విధంగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి ఎదుటివాని మనస్సాక్షి ఎదుటను మనమే దేవుని సముఖమందు మెప్పించుకోవాలి. చూడండి పిల్లరా, ఎదుటివాడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నామనుకో, మనల్ని గురించి ఆలోచిస్తాడు ఎదుటివాడు. తొందరగా ఎదుటివాడు మనల్ని ఆలోచిస్తాడు. చెప్పేది ఏ విధంగా చెప్తున్నామో ఆ ప్రకారంగా మనము అనుసరించినప్పుడు ఈయన మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అని మనకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. చూడండి పిల్లరా, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయో. చూడండి పిల్లరా, పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కుయుక్తిగా నడుచుకొనకయో, దేవుని వాక్యమును వంచనగా బోధించకయో, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యములను విసర్జించి ఉన్నాము. చూడండి పిల్లరా,
కుయుక్తిగా నడుచుకునక, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే ఆ కుయుక్తి ఎదుటివాడికి వెంటనే తొందరగానే మనల్ని పట్టిస్తాడు. చూడండి పిల్లరా, దేవుని వాక్యమును వంచనగా బోధించడము, దేవుని వాక్యమును వంచనగా బోధించడం. చూడండి పిల్లరా, మరి తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, అలా ఆ విధంగా నమ్మడమే నిత్య జీవము అని లేఖనం చెప్తున్నది. మరి చూడండి, అలా కాకుండా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడు, త్రిత్వంలో ఏకత్వం అనేకత్వం అని వాక్యాన్ని కలిపి చెరిపేది వంచనగా బోధించడం. చూడండి, వంచనగా బోధిస్తున్నారు ఈరోజు. సత్యవాక్యంను ప్రత్యక్షపరచుట వలనను, చూడండి, సత్యవాక్యం చెప్తున్న ప్రకారం ఆ వాక్యంకు మనకు లోబడాలి. ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట చూడు, వాక్యం ప్రకారంగా ముందు నడవాలి. వాక్య ప్రకారంగా వాక్యం అవునంటే అవును, కాదంటే కాదని చెప్తున్నది. అవునంటే అవును, కాదంటే కాదని చెప్తున్నది. నువ్వు అవునంటే అవునన్నట్లు, కాదంటే కాదన్నట్లు నడిచినప్పుడు ఎదుటివాడికి ఏ విధంగా కనబడుతుంది? నువ్వు నడిచే విధానము వారికి కనబడుతుంది. అందుకోసమే మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. ఆ ప్రకారంగా మనము దేవుని ఎదుట, దేవుని సముఖమందు మెప్పించుకొనుసు అవమానకరమైన రహస్యములను విసర్జించుచున్నాము. చూడండి పిల్లరా, వాక్యము చెప్పడము, వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు మనలో ఉన్న ఆత్మలో ఉన్న రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి. వాక్యం చెప్పేవారమే కాకుండా వాక్యం చెప్పడం ద్వారా వినేవారికి చెప్పేవారికి రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలులను విభజించినంత వరకు వాక్యం శోధిస్తుంది. వాక్యం ఎలాంటిది? చాలా అద్భుతమైందండి. వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. అందుకోసమే మన మనస్సాక్షి ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. చాలా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉండాలట? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలి. నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి. చూడండి పిల్లరా, నిండుకుండా నిదానంగా ఉంటుంది. నీళ్లు తక్కువ ఉన్న కుండ ఏమవుతుంది? అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది. అందుకోసమే నిర్మలంగా ఉండాలి. వాక్యము మనలో ఉంటే, వాక్య ప్రకారంగా మనము నడుచున్నప్పుడు, వాక్యము చెప్తున్నప్పుడు ఆత్మనియమంకు లోబడి జీవిస్తే మన ఆత్మీయత అభివృద్ధి పొందుతుంది. చూడండి పిల్లరా, 2 తిమోతి రాసిన పత్రిక 1:4 రాయబడిన మాట ఏ విధంగా ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలంటున్నాడు. తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నీ పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి పిల్లరా, కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుని మాటకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. అనుసరించి జీవించినప్పుడు నిర్మలంగా ఉంటాము. చూడండి పిల్లరా, వాక్యం చెప్పిన ప్రకారము, వాక్యం చెప్తున్నది ఒకటి, వీరు చెప్తున్నది ఒకటి. ఏంటి వీళ్ళు వాక్యంకు వ్యతిరేకంగా చెప్తున్నారు అని నీకు ముందు వాక్యం తెలాలి. నీకు వాక్యం తెలుస్తలేదు, మనుషులు చెప్పింది ముందు వెళ్తున్నది, వాక్యం తెలవడం లేదు. అందుకోసమే వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని మనము అనుకునే ఉంటాము. అలా కాకుండా వాక్యము ప్రతిరోజు క్రైస్తవులమైన మనము ప్రతిరోజు వాక్యం చదువుతున్నామా, వాక్యం వింటున్నామా, వాక్యం అలా ఉన్నదా లేదా అనేది మనల్ని మనము వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం, మన మనస్సాక్షిని కట్టుకోవాలి. చూడండి పిల్లరా, ఇంకా పౌలు గారు ఇజ్రాయేలును గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని? పౌలు గారు ఇజ్రాయేలు రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. అంతేకాదు పరిశుద్ధాత్ముడు నా మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని పౌలు గారు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9:1-2-3 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఇజ్రాయేలును గురించి ఎంత ఆత్రుత కలిగి ఉన్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయమును మానని వేదన కలవు అంటున్నాడు పౌలు గారు ఇజ్రాయేలును గురించి. అందుకోసమే క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నదట. చూడండి పిల్ల, పరిశుద్ధాత్మ ఆయన మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నదట. సాధ్యమైన ఎడల దేహ సంబంధుల ఎడల నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులై ఉండకూడదును. చూడండి పిల్లరా, ఆయనకున్న మనస్సాక్షి పరిశుద్ధాత్మ చూడండి ఏకీభవిస్తున్నది, సాక్ష్యం ఇచ్చుచున్నది. అందుకోసమే వాక్యమును అనుసరించి జీవించినప్పుడు, వాక్యం చెప్తున్న ప్రకారం మన మనస్సాక్షి పరిశుద్ధాత్మ బోధకు ఏకీభవించినప్పుడు, చూడండి పిల్లరా,
మరి ఇజ్రాయేలుల గురించి మరి పౌలు గారు ఏమవుతాడా, క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే ఉండకూడదును, కానీ వారు రక్షింపబడాలని నా అభిలాష అంటున్నాడు. కానీ వారు రక్షింపబడాలంటే ఆత్మనియమంకు లోబడాలి. వాళ్ళు లోబడుతున్నారా? మరి చెప్తున్నారే కానీ అనుసరించట్లేదు. అందుకోసమే వారికి ఉన్న జ్ఞానం ఏందట, వాక్యానుసారమైనది కాదు అని ఇజ్రాయేలుల గురించి లేఖనాల్లో రాయబడ్డది. వారి జ్ఞానం ఉన్నది పనిచేస్తున్నారు, కానీ వారు వాక్యానుసారంగా జీవించట్లేదు. ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు, తమ ధనాన్ని తమ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. మరి బైబిల్లోని ఆత్మనేమేమో ఏం చెప్తున్నది, అపొస్తలుల ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు, మరి దేని మీద మనం కట్టబడుతున్నాము అనేది ఆలోచన చేయాలి. బైబిల్లోని ఆత్మనేమోను ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయత స్థితి, మన మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది అనేది మనల్ని మనము ఆలోచన చేయాలి. ఇంకా మనస్సాక్షి ఏ విధంగా ఉండాలట, పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉండాలట, పవిత్రమైన మనస్సాక్షి ఎప్పుడు కలుగుతుంది? వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనల్ని సరిచేస్తుంది. చూడండి పిల్లరా, ఇంకా 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, విశ్వాస మర్మమును పవిత్రమైన సాక్షితో గైకొన్న వారై ఉండవలెను. చూడండి పిల్లరా, విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. ఇంకా అంతేకాదు, ఇంకా మనస్సాక్షి ఏ విధంగా ఉండాలట, ఇంకొకళ్ళు భయంతో ఇంకొకళ్ళు భయపడాలని కాదు. రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, ఆగ్రభయమును బట్టి మాత్రం కాక ఇంకొకళ్ళు భయపడుతురని మనము వాళ్ళ మనస్సాక్షిని బట్టి కాక ఏ విధంగా ఉండాలా, కాబట్టి ఆగ్రభయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. మన మనస్సాక్షి చెప్తుంది, కానీ మనస్సాక్షి చెప్తుంది అక్కడ అందరూ ఆ విధంగానే ఎత్తురు, నేను చెప్తే ఏమవుతుంది అని మనం అనుకున్నాం అనుకో, మనం ఏమైపోతాం, తప్పులు పడిపోతాము. మన మనస్సాక్షి చెప్తుంది నువ్వు అలా చేయడం తప్పు, నువ్వు వాళ్ళందరూ చేస్తున్నారని నువ్వు చేయడం కాదు, నీకున్న ఆత్మనేమో వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి అని చెప్తున్నప్పుడు దాని ప్రకారంగా నడాలా. లేదు వాళ్ళందరూ చేస్తున్నారు నేను చెప్తే ఏమవుతుంది అనుకుంటే నువ్వు తప్పులో పడిపోతావు అని మరి మన మనస్సాక్షి మనకు చెప్తుందట. చూడండి పిల్లరా, ఇంకా మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ఏ విధంగా? 2 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట మరి కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, మా అతిశయమైన వేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియో, విశేషంగా మీ ఏడల నడుచుకొంటిమనియో మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే. చూడండి పిల్లరా, మా అతిశయము ఏంటి? లౌకిక జ్ఞానం అనుసరించలేదు, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మతోనూ నిష్కపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియో, విశేషముగా మీ ఎడల నడుచుకొంటిమని మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందట. వాక్యము ఆత్మనేమేమో కొత్త నిబంధన అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది, దాన్ని అనుసరించి జీవించినప్పుడు ఆ విధంగానే అనుసరిస్తున్నాం. చూడండి, లౌకిక జ్ఞానము, లోక సంబంధమైన విషయాలు మరి వాక్యాన్ని కలిపి చేరపడం కాదు. వాక్యం ఏం చెప్తుంది? అందుకోసమే మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందట. చూడు, వాక్యం చెప్తున్న ప్రకారంగా నీ మనస్సాక్షిని చక్కదిద్దుకో, సరిచేసుకో. అందుకోసమే సరిచేసుకున్నప్పుడు నువ్వు మరణిస్తే పరదేశికి వెళ్తావు. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే నేను పరలోకాన్ని తీసుకెళ్తాడు. చూడండి, మనస్సాక్షి మనల్ని వాక్య ప్రకారంగా సరి ఎత్తుంది. అందుకోసం ఇంకా మరి చూడండి పిల్లరా, మరి పౌలు గారు ధర్మశాస్త్ర కాలంలో ఏ విధంగా వ్యవహరించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి పౌలు గారును ధర్మశాస్త్రం కాలం గురించి మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో మరి ఒకరి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్తున్నారట ధర్మశాస్త్ర కాలంలో. రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ఎట్టివారి మనస్సాక్షి ధర్మశాస్త్ర కాలంలో ఒకటి తప్పు ఉన్నది, తప్పు మీద ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు మరి తప్పు లేదని చెప్తుందట మనస్సాక్షి కూడా. మరి అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు
ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. చూడండి పిల్లల, ధర్మశాస్త్రము లేనప్పుడు మరి ధర్మశాస్త్ర ప్రకారంగా వారు మనస్సాక్షి చెప్తున్నదట. మరి మనం ఆలోచన చేయాలి, మరి మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది, మరి మన మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది? మరి బైబిల్లోని ఆత్మనేమ ప్రకారంగా మనం జీవిస్తున్నామా? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? మనం తీసుకున్న బాప్తిసం యేసుక్రీస్తు నామములో ఉన్నదా? మరి బైబిల్లోని ఆత్మనేమో చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధ చెప్తుంది. ఈ విధంగా మన మనస్సాక్షిని వాక్య ప్రకారంగా మనం కట్టుకోవాలి. ఇంకా మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో మరి చూడండి, ఓడ బద్దలైపోయినా చెడిన హృదయం కలిగిన వారు ఉన్నారట. మరి చెడిన హృదయం కలిగిన వారు ఉన్నారట. ఏ విధంగా ఉన్నారు? మరి లేఖనం చదువుకున్నట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మరి అట్టివారి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి ఎడల చెడి ఉన్నారు. చూడండి పిల్లరా, కొంతమంది ఏం చేశారట, మరి విశ్వాసంలో చెడిపోయారు. వారిలో ఒమనైనను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకున్నట్లు శిక్షింపబడుటకే వారిని సాతానుకు అప్పగించెను. చూడండి పిల్లరా, కొంతమంది ఏం చేస్తారట, వారి మనస్సాక్షి మరి వాతవేయబడినట్లుగా ఉన్నదట. మనస్సాక్షి వాతవేయబడినట్లుగా దూషింపబడకుండాన్నట్లు శిక్షింపబడుటకు సాతానుకు అప్పగించాడట పౌలు గారు. చూడండి పిల్లలు, మన మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. ఇంకా అంతేకాదు, 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై. చూడండి, ఇలా అబద్ధికులు ఏ విధంగా ఉంటారట, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గలవారై గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులన్నింటినీ కొన్నింటి తినుట మానివేయాలని చెప్పుదురట. వాతవేయబడినారట. వాక్యం చెప్తున్నది ఒకటి, వాక్య ప్రకారంగా కాకుండా వాక్యంకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారట. మనస్సాక్షికి వాతవేయబడిన వారు ఏతారట, వాక్యం ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి తీసుకొస్తారు. అలాంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు వాతవేయబడిన వారు అని లేఖనం చెప్తుంది. ఇంకా అంతేకాదు, ఇంకా మరి పవిత్రులకు అన్నీయు పవిత్రంలే, అపవిత్రులకు అన్నీయు అపవిత్రంలే. అందుకోసమే పచ్చ కమేరులోడికి లోకమంతా పచ్చగా కనబడతాడ. చూడండి పిల్లరా, వాక్యం ఏ విధంగా చెప్తుంది, మనస్సాక్షి ఏ విధంగా చెప్తుందట. మొదటి తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, పవిత్రులకు అన్నీయు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. చూడండి, అందుకోసమే మరి వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నదట. అందుకోసమే వాళ్ళ ఆలోచనలు విధానాలు వేరుంటాయి. అందుకోసమే ఏ విధంగా ఉన్నాం మనం, మరి మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది అన్నది మనల్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకా మరి పిల్లరా, ఆరాధికుని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించుచున్నవట. చూడండి పిల్లరా, ఆరాధనకు సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి కొట్టివేశాడు. మరి చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, ఆ గుడారము ప్రస్తుత కాలమున ఉపమానముగా ఉన్నది. ఈ చూడండి, ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలను అర్పించుచున్నవి. అందుకోసమే ఆ అర్పణలు అర్పించడానికి యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం అనుసరించి దాన్ని కొట్టివేశాడు. అందుకోసమే క్రీస్తు రక్తము చేత నిర్జీవకీలను విడిచిపెట్టి జీవము గల దేవుని చేత మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడును. మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే అని లేఖనం చెప్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రము రాబోవు మేలుల ఛాయ గలది కానీ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. గనుక ఏ యాజకుడు ఏటేటా మరి ఏడాదిగా అర్పించి ఒకటే విధమైన బలులను వాటిని తెచ్చువారిని ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు. అలాగే చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. చూడండి పిల్లరా, ఈరోజు కూడా క్రీస్తులోనికి వచ్చినా కూడా వారి మనస్సాక్షి సరి అనేది కాకుండా
నేను పాపిని అని ప్రార్థన చేస్తారు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు సువార్తను విని వాక్యంకు లోబడి వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని అర్థం చేసుకుని మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలను తీసివేసి నీతిమంతులుగా చేయడానికి, దేవునితో సమాధానం కలగజేయడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నీ మనస్సాక్షి అనేది శుద్ధి చేయబడుతుందని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:14 రాయబడిన మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగాను అర్పించుకొని క్రీస్తు రక్తం చేత నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుట చూడండి మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయుచున్నది. మరి చూడండి బ్రదర్, మనం ఆలోచన చేయాలి. ఇంకంతేకాదు, మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా ఉండాలి. అందుకోసమే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారం ఉంటే ఏతు అడిగేదానికి సాత్వికతో సమాధానం చెప్తావు. వాక్యం ఎవరన్నా మనకు ఏతు అడిగితే వారి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాలని లేఖనం చెప్తుంది. ఇంకా నీ వాక్యమే సత్యము అని లేఖనాల్లో రాయబడ్డది. ఇంకా అందుకోసమే ఆ వాక్యమే మీ హృదయంలో కార్యసిద్ధి కలుగజేయును. వాక్యం మనలో ఉంటే హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తానని లేఖనం చెప్తుంది. మంచి మనసాక్షి కలిగిన వారంగా ఉండాలంటే చూడండి, మంచి మనసాక్షి కలిగిన వారం ఉండాలంటే మరి సువార్త ఎదుకు రావాలి, సువార్త ద్వారా కనబడాలి. మరి సువార్త ద్వారా కనబడాలి అని రోమిలకు రాసిన పత్రిక 1:16 రాయబడిన మాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. పౌలు మరి ఎందుకు సిగ్గుపడువాడు కావంటే, మరి ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్తునికి కూడా రక్షణ కలగేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముంది? దేవుని శక్తి. సరే, నశించు వారికి వెర్రితనంగా ఉన్నది, కానీ నశించు వారికి దేవుని శక్తి అయి ఉన్నది. అందుకోసమే వాక్యం ఏం చెప్తుందట చూడండి పిల్లల, యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. వాక్యాన్ని ఏం చేయాలా? సాత్వికంతో అంగీకరించాలి. ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి ఎత్తది. అందుకోసమే మరి మనం సువార్తను వినాలి. సువార్త అంటే చూడండి పిల్లల, ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకున్న ఎడల, మరి సువార్త వలనే రక్షింపబడదు వారాగుదురు అని చెప్తున్నది. మరి సువార్తను గట్టిగా పట్టుకోవాలి, ఆ సువార్త వలనే రక్షింపబడతాము. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? అయ్యో, అందుకోసం పౌలు గారు అంటున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించబడే నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 రాయబడిన, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. పౌలు గారు నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు, ఎన్నో దెబ్బలు పడుతున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడుతూ సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉండాలి అంటే సువార్త వినాలి, సత్యవాక్యం ద్వారా కనబడాలి. వాక్యానుసారంగా మనం తీసుకున్న బాప్తీసం ఉన్నదా లేదని మనం వాక్యం యొద్దకు రావాలి, మనసులో యొద్దకు కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని రాయబడ్డది. యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలులు సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఆ సువార్తను వినాలి, ఆ సువార్తను విని ఆ సువార్తకు లోబడి నేను పాపినని గ్రహించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆ ఆత్మ సంబంధమైన సంగతులు ద్వారా మన మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉంటాము. మరి చూడండి పిల్లరా, మంచి మనస్సాక్షి ఎప్పుడు ఉంటుంది? వాక్యంకు, ఆత్మనేమంకు లోబడాలి. అందుకోసమే పౌలు గారు నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడంగా ఉన్నాను అంటున్నాడు. మరి ఒకరోజు ధర్మశాస్త్రంకు లోబడ్డప్పుడు ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనే ఉన్నాను. కొత్త నిబంధన ప్రకారంకు ఆయన చేసేది తప్పు అని యేసుక్రీస్తు దర్శించినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకున్నాడు, మరి వాక్యానుసారంగా జీవించాడు. అందుకోసమే నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడమై ఉన్నాను. మరి అందుకోసమే సువార్తను మనము వినాలి. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. మంచి మనస్సాక్షి ఎప్పుడు కలిగిన వారము ఉంటాము? సువార్త వినాలి, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితము కట్టుకున్నామా లేదా అనేది వాక్య ప్రకారంగా మనల్ని మనం సరిచేసుకోవాలి. వాక్య ప్రకారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మంచి మనసాక్షి అనే వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము సరిదిద్దుకునే గొప్ప ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో కొత్త ఛానల్ BW అనే అకాడమీ అనే ఛానల్ కూడా మరి ప్రారంభించబడ్డది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయతను మన ఆత్మీయతలో ముందుకు సాగుతూ మనమందరం దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉందాం. మరి మీరు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.